తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ని క్లీన్ స్వీప్ చేసింది. క్లీన్ స్వీప్ అంటే ఉన్నటువంటి సీట్లన్నీ ఊడ్చుకుపోవడం అన్నది. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 1 టీచర్ ఎమ్మెల్సీ. కాబట్టి టీచర్ ఎమ్మెల్సీని దీంతో కలపకూడదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2కి 2 కూడా స్వీప్ చేసింది. 2 చోట్ల పీడీఎఫ్ అభ్యర్థులు దారుణమైనటువంటి దెబ్బతిన్నారు. ఒకటి ఆలపాటి రాజాది మెజారిటీతో పాటు మెజారిటీ కంటే ఎక్కువ, అంటే ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. అట్లాగే ఇంకొక వైపున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్కి ఫైనల్గా తేలినటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఏకంగా 70,000 పైన ఓట్ల తేడాతో విజయం సాధించడం అన్నటువంటిది. పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. టోటల్గా ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటిది ఇదే అన్నటువంటిది మొదటి నుంచి చెప్పుకుంటూ